వెలుగులో మిగతా వార్తలు. రైతు భరోసా వచ్చింది. అన్నదాతల అకౌంట్లలో రెండో విడత డబ్బులు జమ. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం. 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలోకి పడిన పైసలు. రేపటిలోగా అందరికీ అందబోతున్న రైతు భరోసా. 6.65 లక్షల మంది రైతులకు 2423 కోట్ల నిధులు. ఈ యాసంగిలో మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి. మా పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్. ఇట్లా అందరికీ ఈ రైతు బంధుని అమలు చేయడం అన్నది పెద్ద తప్పు. 100 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐలకి, 100 కోట్ల రూపాయలు సినిమా స్టార్లకి, పొలిటికల్ లీడర్లకి అందరికి కలిపి భూమి సాగు చేయని భూములకు, ఇట్లాంటి భూములకు రైతు బంధు పోతున్నది. దీని మీద మీరైనా కనీసం గైడ్లైన్స్ రూపొందించండి. ఆ పైసలను వేరే వాటికి ఖర్చు పెట్టండి. కౌలు రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. అసలు వ్యవసాయం చేయని ఏ రైతుకు భూమి ఉంటే చాలదు కదా, వ్యవసాయం చేయాలా. వ్యవసాయం చేసిన వాళ్ళకి ఆ రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడో ఉండి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ భూములు కౌలుకిచ్చి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసుడు ఏందండి. ఏ రైతు అయితే కౌలుకు తీసుకొని ఆ పంటను పండిస్తున్నాడో వాళ్ళకి వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినారు. మీ మేనిఫెస్టోలో పెట్టిరు. మొన్నటి ఎలక్షన్స్లో రైతు కూలీలకి, కౌలు రైతులకు కూడా మేము రైతు బంధుని, రైతు భరోసా పేరుతో అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి మీ హామీకి కట్టుబడి ఉండాల్సిందే. ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సరే, ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ రాలేదు, రాష్ట్రం అప్పుల్లో ఉన్నది, ఆర్థిక సంక్షోభంలో ఉన్నది, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. కానీ అది కొంతవరకే ఉంటుంది. మీరు మీ విధానాల్లో మార్పులు తేకపోతే ఇంకా సమయం గడిచే కొద్దీ అది మీకు మైనస్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? మీరు అసలు మొన్న 5 నెలల కింద జరిగిన ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పుడు ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీట్లతో మీరు బయటపడాలా, గెలవాలా? ఆ సిచ్యువేషన్ ఎందుకు లేదు? కారణం ఏంటంటే ఈ ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన విషయంలో మీరు ప్రజలకి శ్వేతపత్రాలు విడుదల చేసినారు, కానీ ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అన్న దాంట్లో మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు, అడ్రస్ చేయలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోయినారు మీరు ఆ విషయంలో. కాబట్టి మీకు సీట్లు తగ్గుతున్నాయి. ఇది వెరీ క్లియర్. సో మొత్తానికి నిన్న రైతు బంధు పైసలు పడ్డాయట. 7 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకు పడ్డాయట. రాష్ట్రంలో యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదలైనాయి. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు రైతులకు పెట్టుబడి సాయం అందగా సోమవారం నుంచి 5 ఎకరాలు పైబడ్డ రైతుల ఖాతాల్లో సాయం డబ్బులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం 7 ఎకరాల ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయినట్టు ఫోన్లకు మెసేజ్లు వచ్చినాయి. బుధవారం లోపు 6.65 లక్షల మంది రైతులకు 2423 కోట్ల నిధులు అందబోతున్నాయట. 68.99 లక్షల మందికి రైతు భరోసా. గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 68.99 అంటే దాదాపు 69 లక్షల మంది అన్నదాతలు రైతు బంధు సాయం పొందుతున్నారు. కాంగ్రెస్ వచ్చాక యాసంగి సీజన్లో కూడా అంతే మంది రైతులకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 7,625 కోట్లు విడుదల చేయాలి. సో 7 ఎకరాల వరకు ఇచ్చి ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలన్నట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ డబ్బులు పడ్డ అకౌంట్లు చాలా దగ్గర వాళ్ళకు లోన్లు ఉన్నాయి. సో బ్యాంకులో ఆపేస్తున్నాయి ఆ డబ్బులను ఇవ్వకుండా. మరి దీని మీద కూడా లెక్క తేల్చాలి, మీరు బ్యాంకర్లకు ఆదేశాలు ఇవ్వాలి. నాకు నిండా మొన్న కూడా 2-3 ఫోన్స్ వచ్చినాయి. ఏమంటున్నారు రైతులు? ఇప్పుడు మేము వీళ్ళు రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీ మేము ఒకసారి రెన్యువల్ చేసుకుంటే నాకు 7,000 రూపాయలు ఖర్చు అవుతున్నది, అంటే 7,000 రూపాయలు అవుతున్నది రెన్యువల్ చేసుకోవాలంటే. లోన్ ఉంది, దాన్ని నెక్స్ట్ ఇయర్కి రెన్యువల్ చేసుకోవాలంటే 7,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ కింద. ఇప్పుడు వీళ్ళు రుణమాఫీ చేస్తాం ఆగస్ట్ 15కి అంటున్నారు. మరి ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది కదా, మళ్ళీ ఇంకొక 7,000 రూపాయలు 14,000 అవుతుంది. మరి మేము ఏం చేయాలని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఒకరిద్దరు ఫోన్ చేశారు, మాకు పంటల రూపంలో వచ్చిన ధాన్యం ఆ డబ్బులన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి, బ్యాంక్ ఆయన ఆపిండు, మాకు లోన్ ఉందని చెప్తున్నారు. మరి ఇది ఎట్లా? సో ప్రభుత్వం ఈ విషయంలో కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి, బ్యాంకర్లతో కూర్చొని మాట్లాడాలా. ఇదేమి ఎలక్షన్ ఉంది, ఇంకొక 5 రోజుల ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందన్నట్టు కుదరదు. సో రైతులు నష్టపోతున్నారు కాబట్టి దీని మీద రివ్యూ అనేది ఖచ్చితంగా అవసరం. అండ్ దాంతోపాటు పంట నష్టపోయిన దాదాపు 15,246 మంది రైతులకు కూడా నష్టపరిహారం ఇచ్చిరట. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున 10 జిల్లాల్లో ఉన్న 15,246 మంది రైతులకి పరిహారం రిలీజ్ చేశారు. సంతోషించాల్సిన విషయం ఇది. ఎందుకంటే గతంలో కేసీఆర్ అనేటోడు ఆడ ఈడ తిరిగేటోడు, హైదరాబాద్కి వచ్చి పండేటోడు, ₹1 కూడా ఇచ్చిన పాపాన పోలే. చివరికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం ఇచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ని కూడా పక్కదారి పట్టించిండు. వాళ్ళు ఇచ్చిన ఇవ్వలేదు, వాళ్ళు పెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడు. ఈయన ఒక కొత్త బీమా పథకాన్ని తీసుకురాడు.
ప్రచారం మాత్రం పెద్దగా చేసుకుని ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చినాను.